నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో కువైట్ లోని ఇళ్లలో దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్ లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, అలాగే మీరు నిద్రపోయే ముందు డోర్లను క్లోజ్ చేసి నిద్రపోవాలని చెప్పేసి, చాలా మంది ఓపెన్ లో ఉంచి నిద్రపోవడం వల్ల దొంగలు చాలా సులభంగా దొంగతనాలు చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటీ పౌరుడు తన యొక్క ఇంట్లో దొంగతనం జరిగినట్లు జహరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నగదు బ్యాగు, అధికారిక పత్రాలు మరియు మొబైల్ ఫోను చోరీకి గురైనట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తన యొక్క ఇంటి వెనుక తలుపును బలవంతంగా పగలగొట్టి దొంగ ఇంట్లోకి ప్రవేశించాడని చెప్పి, ఆ తర్వాత దివానియాలోకి ప్రవేశించి అధికారిక పత్రాలు, మొబైల్ ఫోన్ తో కూడిన ఒక బ్యాగును దొంగలించాడని చెప్పి, అలాగే పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందాలను ఆ యొక్క దివానియా దగ్గరికి పంపించి వేలిముద్రలను సేకరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో, మనం రోడ్లపైన ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటేనే మన పైన దాడి చేసి మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లు దోచుకుంటూ ఉన్నారు. ఇళ్లల్లోని పరిస్థితి ఇలా ఉంటే రోడ్లపైన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి. మన యొక్క భద్రత మనమే చూసుకోవాలి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.